యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మోమిన్లా అంటే రాణి ఇంకా పర్మనెంట్ గా మన ఇంటి నుంచి వెళ్ళిపోతున్నట్టేనా? అంతేగా మాన్సి, తన వాళ్ల గురించి తెలిసాక కూడా ఇంకా ఇక్కడే ఎందుకుంటుంది? అవునవును, ఎందుకుంటుంది? ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా. ఎలాగూ వెళ్ళిపోతుంది. ఇంకో 2 రోజులు మన ఇంట్లోనే ఉంచుకొని పంపాల్సింది మోమిన్లా. ఏం మాట్లాడుతున్నావు మాన్సి? తనని మన ఇంట్లో ఇన్ని రోజులు పెట్టుకోవడమే గొప్ప అనుకుంటుంటే నువ్వింకా 2 days ఉండనివ్వు అంటున్నావు. అంటే తనెవరో తెలియని కన్ఫ్యూజన్లో ఉండి తన గురించి మనం సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు వేరే ఎవరో అని తేలిపోయింది కదా. 2 days ఉంచుకొని అతిథి మర్యాదలు చేసి ఏ చీరో గీరో పెట్టి ట్రెడిషనల్ సెండ్ ఆఫ్ ఇద్దామని. మాన్సి, చీర సారా పెట్టి సాగనంపటానికి తనేమీ ఇంటి ఆడపడుచు కాదు. నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. అది కాదు మోమిల్లా. రా కేశవా, నీకోసమే చూస్తున్నాను. రాణి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయినట్లే కదా? అయినట్టేనమ్మా. అయినట్లే ఏంటి కేశవా? టికెట్ బుక్ చేసావా? ఎన్నింటికి ప్రయాణం? టికెట్ బుక్ చేశానమ్మా, కానీ ప్రయాణం గురించి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. అది ఆర్యనే డిసైడ్ చేయాలి. ఆర్య డిసైడ్ చేయడం ఏంటి కేశవా? తను వెళ్ళిపోవాలన్నప్పుడు పంపించకుండా ఇంకా డిలే చేయడం దేనికి? అసలు ఆర్య ఏం ఆలోచిస్తున్నాడు? గోపి, అమ్మా, వెళ్ళి ఆర్యని పిలుచుకురా. అలాగే అమ్మా. అమ్మా, దాదా వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏమైందమ్మా? నేను అదే అడుగుతున్నాను ఆర్య. ఏమైంది నీకు? రాణిని పంపించేయడం గురించి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట, నిజమేనా? అవునమ్మా. తన డైరీలో నోట్ చేస్తున్న అడ్రస్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతే తనని పంపించడం మంచిదని నేనే హోల్డ్ చేయమన్నాను. ఎంక్వైరీయా? దేని కార్య? నీకేదైనా అనుమానం ఉందా? అనుమానం కాదత్తమ్మా, తన సేఫ్టీ గురించి ఆలోచించాలి కదా. తన గురించి మనకి తెలిసిందే. తను బ్లైండ్గా ఆ డైరీలో ఉన్నదే నిజం అనుకుంటుంది. కానీ అది ఎంతవరకు నిజమో తెలుసుకొని పంపించడం మన బాధ్యత కదత్తమ్మా. సరే అను, మీ ఇష్టం. కానీ వీలైనంత త్వరగా తనని పంపించే ఏర్పాటు చేయండి. అదే అందరికీ మంచిది. తనని పంపించేయడం మాత్రం ఖాయమమ్మా. కానీ అది కరెక్ట్ ప్లేస్ అవునో కాదో తెలుసు. ఎందుకు హోల్డ్ చేసినట్టు? పైగా అడ్రస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటున్నారు. అంటే ఏదో ఉంది. అదేంటో తర్వాత చూద్దాం. రాణి జర్నీ కన్ఫర్మ్ అయ్యే గ్యాప్లో తనని నా పనికి ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాను.
ఇది తన ఓన్ ప్లేస్కి వెళ్ళిపోతున్నందుకు ఫుల్ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నట్టుంది. ఈ ఎక్సైట్మెంట్లో దీనిని నా ప్లాన్కి కమిట్ చేసేయాలి. ఏంటి రాణి, నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. అవును, ఇన్ని రోజులకి నా సొంత వాళ్ళని నేను కలుసుకోబోతున్నాను. నాకు నిజంగా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. మొత్తానికి నా కారణంగానే నువ్వు నీ ఓన్ ప్లేస్కి రీచ్ అవ్వబోతున్నావు. మీ కారణంగానా? దీనికి మళ్ళీ అన్ని గుర్తు చేయాలి కాబోలు. నేను అంటే మా ఫ్యామిలీ అందరం నీకు షెల్టర్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయించి నీ గురించి ఎంక్వైరీ చేయించి మొత్తానికి నీకొక వే దొరికేలా చేశాం కదా. అందులోనూ ముఖ్యంగా నేను నీకు అన్ని విషయాలు గుర్తు చేస్తూ నేను చాలా కేరింగ్గా చూసుకున్నాను కదా. ఓ యా, సీరియస్లీ మీరందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఇజ్ ఇట్? అయితే నీకు రుణం తీర్చుకునే మార్గం చెప్తాను, చేస్తావా? డెఫినెట్లీ. ఏంటో చెప్పండి. మా బ్రోయిల్లా కొత్తగా మోడ్రన్ ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో మోడ్రన్ వేర్ని లాంచ్ చేయడానికి ఒక ఫోటోషూట్ని ప్లాన్ చేస్తున్నారు. దానికి కొత్త మోడల్ కావాలని చాలా మందిని ఆడిషన్ చేశారు. బట్ ఎవ్వరూ సూట్ కాలేదు. నాకెందుకో నువ్వైతే పర్ఫెక్ట్గా ఉంటావనిపిస్తుంది. బికాస్ నీ లుక్, స్టైల్, నీ అపియరెన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. నువ్వు కనుక ఆ ఫోటోషూట్ చేస్తే మా కంపెనీకి చాలా ఫేవర్ చేసిన దానివి అవుతావు. నేను యాడ్ షూటా? యాక్చువల్లీ బ్రోయిన్లో కూడా నిన్ను అడగాలనుకున్నారు, కానీ హెల్ప్ చేసి నీ దగ్గర రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అవుతుంది, బాగోదు అని అడగలేదు. నీ దగ్గర నాకు చాలా ఉంది కాబట్టి ఇలా అడుగుతున్నాను. వాట్ యు సే? నాకు ఓకే. మీ బ్రోయిన్లోకి కాల్ చేసి చెప్పండి. ఐల్ జాయిన్ ద ఫోటోషూట్. నో 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 నో, మా బ్రోయిన్లాకి ముందుగా తెలిస్తే నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని వద్దు అంటారు. సో బ్రోయిన్లాకి తెలియకుండా షూట్ చేసి సర్ప్రైజ్ చేద్దాం. ఓకే, యాజ్ యూ విష్. కానీ నా జర్నీకి బ్రేక్ పడకుండా ప్లాన్ చేయండి ప్లీజ్. అదంతా నేను చూసుకుంటాను. ఫోటోషూట్ అయిపోగానే నువ్వు హ్యాపీగా నీ ఓన్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. ప్లెజర్ నీకు కాదే, నాకు. ఓకే ఓకే, నేను వెళ్ళి ఫోటోషూట్కి ఏర్పాటు చేస్తాను. బాయ్. సుబ్బు, గుడికి ఎట్టాగో రాను అన్నావు కదా, కనీసం హారతైనా తీసుకురా. ఏంది సుబ్బు, హారతి తీసుకోమంటే తీసుకోవేంది? ఇంతకీ ఆ అమ్మి టికెట్ ఎన్ని గంటలకో ఏందో కనుక్కున్నావా లేదా?
సార్ సుబ్బు గారు మీరు తీసుకోండి. అలాగే సార్. నాన్న జాగ్రత్త సుబ్బు గారు, అప్రమత్తంగా లేకపోతే ఇలాగే కాలుతుంది. నిప్పైనా నిజమైనా. మీరు కూర్చుని మాట్లాడుతూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి నాన్న? ఆ, 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 అది చిన్న పనుంది బుజ్జమ్మ, అది చూసుకుని వచ్చేస్తాను. అదేంటి సుబ్బు గారు, మీ బుజ్జమ్మను చూస్తే మీకసలు ఏ పని గుర్తురాదుగా? అలాంటిది ఈరోజేంటి కొత్తగా అసలు మీ బుజ్జమ్మనే పట్టించుకోవట్లేదు? అది అలాంటిదేం లేదు. అది నేను నేను అది నేను అట్ట తడబడతావేంది సుబ్బు? మన రంగనికి ఒంట్లో బాలేదని ఆస్పత్రికి తీసుకుపోతున్నానని గట్టిగా చెప్పలేవా ఏమి? ఆ, పాపం ఉదయం నుంచి ఇప్పటి వరకు 2 సార్లు వచ్చిపోయినాడు. అందుకే ఆ తొందరలో ఉన్నాడమ్మే. అలాగా? బస్తీలోకి రాగానే రంగన్న బాబాయ్ ఎదురయ్యాడు. బాగానే ఉన్నారే, పైగా నవ్వుతూ పలకరించారు కూడా. అంటే అది అయినా ఏమే నువ్వు? బాగోలేకపోతే మంచానే ఉంటారా ఏంది? పైగా అందరికి చెప్పుకొని తిరుగుతారా? చాలమ్మా, ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకా అబద్ధాలు చెప్పొద్దు. నిజాన్ని దాచిపెట్టద్దమ్మా. అబద్ధమా? అబద్ధం ఏందమ్మే? అయినా మీ దగ్గర మేమెందుకు దాస్తాము? ఏం దాయట్లేదా పద్దుగారు? మరైతే ఎప్పుడు నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడే సుబ్బుగారు ఈరోజెందుకు మొహం చాటేస్తున్నారు? ఉన్నదున్నట్టుగా మాట్లాడే మీరు ఎందుకంత తడబడుతున్నారు? పోనీ ఎందుకు నన్ను చెప్పమంటారా? మీ అమ్మాయి కాపురం బావుండాలని, ఒక అమ్మాయి జీవితానికి భరోసాగా ఒక అబద్ధపు నమ్మకాన్ని క్రియేట్ చేశామనే గిల్ట్ మిమ్మల్ని కుదురుగా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. Am I right? ఏంటి నాన్న, ఈ విషయం మాకెలా తెలిసిందనుకుంటున్నారా? శుభంగా మొదలు పెట్టాలని మీరు రాసే ఓం సాయిరా. నన్ను క్షమించండి సార్. సుబ్బుగారు, మీరేదో తప్పు చేశారని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి రాలేదు. ఏ భయం మీ చేత ఇలా చేయించిందో తెలుసుకోవడానికి మాత్రమే ఇలా వచ్చాను. నాది భయం కాదు సార్. ఆడపిల్లని కన్నా ప్రతి తండ్రికి ఉండే అభద్రతాభావం.
మా బుజ్జిమ్మ పుట్టిన దగ్గర నుంచి తను కోరుకున్నవన్నీ నేను ఇచ్చానో లేదో నాకు తెలియదు, కానీ నేను ఏమీ కోరుకోకుండానే ఆ దేవుడు నీలాంటి మంచి మనసున్న మనిషిని తనకి భర్తగా ఇచ్చాడు. మీ ఇద్దరి అన్యోన్యతను చూసి సంతోషించడం తప్ప మీ సంతోషం కోసం మేము ఎప్పుడూ ఏదీ చేసింది లేదు. కానీ మీ ప్రేమకి అన్యోన్యతకి ఎన్ని సమస్యలు వచ్చినా మీరు చెక్కు చెదరలేదు. కానీ ఇప్పుడు రాజనందిని గారి రూపం మీ కళ్ళ ముందు కనిపిస్తుంటే మా బుజ్జమ్మ జీవితం ఎక్కడ ప్రశ్నార్థకం అవుతుందోనన్న భయంతో ఇలా చేశాను సార్. అప్పుడక్కడ రండి, మా సార్ తిడతారు. రండి అమ్మా, రండి. నన్ను ఆపడానికి నువ్వెవరు? ఇది నా ఇల్లు. నా ఇంటికి నేను ఎప్పుడైనా వస్తాను. ఇది నా ఇల్లు. ఇదే నా కుటుంబం. తను 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 నా భర్త. అదంతా చూసిన తర్వాత మాకు కంటి మీద కొనుక్కు రాలేదు. అమ్మే జీవితం ఏమైపోతుందో అని భయం వేసింది సారు. మా ప్రాణాలు అమ్మే మీద పెట్టుకుని బ్రతుకుతున్నాం సారు. మా అమ్మకి ఏదైనా అన్యాయం జరుగుతుందేమోననే ఆ ఊహను కూడా భరించలేకపోతున్నాం. అందుకే ఆ టాబుతపు డైరీ రాసి ఆ అమ్మాయిని పంపించేయాలనుకున్నాం. కానీ సార్, మేము రాసిన డైరీ అబద్ధం కావచ్చు, కానీ అందులో రాసిన ఆర్ఫనైజ్ మాత్రం అబద్ధం కాదు సార్. దాని గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే తనక్కడ క్షేమంగా ఉంటుందన్న నమ్మకం కలిగాకే ఆ డైరీ రాయాలన్న నిర్ణయం తీసుకున్నాం. రాసి ఆ అమ్మాయి చేతికి అందించావన్న మాటే, కానీ మాలో మేమే పశ్చాత్తాపంతో నలిగిపోతున్నాం సారు. మా సుబ్బు అయితే కడుపు నిండా తిండి కూడా తినడం లేదు, కంటి నిండా నిద్ర కూడా పోవటం లేదు సారు. ఏం చేయమంటారు సార్? నేను నమ్ముకున్న సిద్ధాంతాల కంటే నా కడుపు తీపే ఎక్కువ అనిపించింది. ఆ క్షణంలో బుజ్జమ్మ సంతోషం తప్ప వేరే ఏదీ నా కళ్ళకు కనిపించలేదు. అందుకే మనసు చంపుకొని ఈ పని చేశాను సార్.
మీరు ఏదైనా శిక్ష వేయాలనుకుంటే ఇందుకు మీరు ఏదైనా శిక్ష వేయాలనుకుంటే మాకే వేయండి సార్. మా బుజ్జమ్మకు మాత్రం ఎలాంటి అన్యాయం జరగకుండా మీరే చూసుకోవాలి సార్, మీరే చూసుకోవాలి. సుబ్బు గారు, శిక్ష వేయడానికి మీరు చేసిన తప్పు కాదు, తప్పనిసరి పరిస్థితి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒక రకంగా చెప్పాలంటే ఈ కన్ఫ్యూషన్స్ అన్నిటికీ నేనే కారణం. తన్ని ఇంట్లో ఉండనివ్వడం వల్లే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. అయ్యో, అలా అనకండి సార్. అది మీ గొప్ప మనసు.